వెల్కమ్ టు కిటాక్స్. చారిత్రక వాస్తవాలు, క్షేత్రస్థాయి నిజానిజాలు గాలికి వదిలేసి ఏకపక్ష వాదనలు చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో నేను మీకు చెప్పబోతున్నాను. ముందు ఒకసారి ఈ వీడియో చూడండి స్క్రీన్ మీద. చూసారుగా, హెలికాప్టర్ చుట్టుముట్టేసిన జనం. అసలు ఇలాంటి సిచ్యువేషన్ని మనం ఎప్పుడూ చూసుండం. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నాయకుడి పర్యటనలో కనిపించిన దృశ్యం ఇది. జగన్ రాప్తాడులో దిగిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు. దీని మీద ఇప్పుడు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. రెండు వర్గాలుగా, ఇటు టీడీపీ వైపు నుంచి అటు వైసీపీ వైపు నుంచి ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తూ ఉంటే, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, మీడియా కూడా ఏకపక్షంగా వకాల్తా పుచ్చుకొని మరీ వైసీపీ మీద, జగన్ మీద ఎదురుదాడి చేయడం కనపడుతుంది. కావాలంటే మీరు చూడండి, మొత్తం బల ప్రదర్శన చేశారు అని చెప్పడం చూస్తుంటే ఒక సినిమా క్లిప్పింగ్ గుర్తొస్తుంది. మీ గొలుసు నా చేతికి తగిలింది, ఐఎమ్ వెరీ సారీ. ఈ మీడియా వాదన కూడా ఈ బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ లాగే ఉంది. ఎందుకు అంటే, రాజకీయ నాయకుడి పర్యటనలో జనం రావడము, ఊహించినంత ఫ్లో ఉండటము అనేది సర్వసాధారణంగా జరిగేది. కానీ సిచ్యువేషన్ ని ఎలా అదుపులో ఉంచాలి అనేది పూర్తిగా శాంతి భద్రతలకు సంబంధించిన విషయం. అది ప్రభుత్వ పరిధిలో వ్యవహారం. ఇలాంటప్పుడు ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాల్సింది పోయి రాజకీయంగా ప్రత్యర్థికి, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చేలా వ్యవహరించడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత 11 ఏళ్లుగా చరిత్ర చూస్తే ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా సరే పోలీసింగ్ ని వాడుతున్న తీరు ప్రశ్నలకి అవకాశం ఇస్తూనే ఉంది. విపక్ష నాయకులుగా ఉన్నవాళ్ళు పోలీసుల పనితీరుని, వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూనే ఉన్నారు. 2024 ఎన్నికల ముందు విపక్ష నాయకుడు చంద్రబాబు పోలీసుల వైఖరిని అప్పట్లో ఘోరాతి ఘోరంగా తప్పుపడుతూ తీవ్ర ఆరోపణలు చేయడం కూడా మనం చూసాం. కందుకూరు లాంటి ఘటనల వల్ల రాజకీయం ఎంతగా మారిందో మనం అప్పట్లోనే చూసాం. అంటే ఎవరి వాదనలు, ఆరోపణలు ఎలా ఉన్నా కానీ పరిస్థితిని ప్రతిపక్షాలు అనుకూలంగా మలుచుకోవడం అనే చరిత్ర ఏపీలో కనిపిస్తూ ఉంది. 2019 ఎన్నికల ముందు విశాఖ ఎయిర్పోర్ట్ లో పోలీసు అధికారులతో జగన్ వాగ్వాదం అనేది అప్పట్లో పెను సంచలనమైంది. రాజకీయంగా హై వోల్టేజ్ కారణమైంది. జగన్ ఇమేజ్ ని అమాంతం 10 రెట్లు పెంచింది. 2 సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవరిని మర్చిపోను. ఇదంతా నిన్న మొన్నటి చరిత్ర, కళ్ళ ముందు కనిపించిన వాస్తవం. ఇవన్నీ వాస్తవాలు ఇలా ఉన్నప్పుడు జగన్ కి అవకాశం ఇచ్చేలాగా టీడీపీ నాయకత్వం, ఏపీ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తున్నాయి అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. పోలీస్ అధికారుల సంఘం నాయకులు సవాళ్లు చేయొచ్చు, రాజకీయ ఆరోపణలు ఉండొచ్చు, ఏవైనా జరగచ్చు. కానీ అధికారంలో ఉన్న పార్టీ చేజేతుల ప్రత్యర్థికి ఎందుకు అవకాశం ఇస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. బహుశా విపక్షంగా ఉన్నప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళే అధికారంలోకి వచ్చేసరికి మళ్ళీ అదే తరహా విధానాలు అనుసరించడం అనేది ఏపీలో కామన్ అయిపోయింది అనుకుంటా. ఒక్కటి మాత్రం నిజం, రాప్తాడు లాంటి ఘటనలతో మీడియాలోనూ రాజకీయాల్లోనూ ఎదురుదాడి చేయించి జగన్ని హ్యూమిలేట్ చేశాము అనుకుంటే గనక అది నిజంగా పొరపాటే. ఎందుకంటే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో గెయిన్ అయింది ఎవరన్నా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా వైసీపీ. హీరో అయ్యింది, అవుతున్నది జగనే. పరిస్థితిని అదుపు చేయాల్సిన బాధ్యత, శాంతి భద్రతలు అనేవి ప్రభుత్వం చేతుల విషయాలు కాబట్టి ఇలాంటి విషయాల్లో దూకుడుగా కన్నా ఆలోచనతోనూ, ముందు చూపుతోనూ, గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉందేమో అనేది ఇప్పటికన్నా ఆలోచించాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కిటాక్స్.